వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. ఒకవైపు రాష్ట్ర భవిష్యత్తును మార్చే కీలక నిర్ణయాలు, సంచలన బిల్లులపై కేబినెట్ లో చర్చిస్తుంటే రాష్ట్ర డిప్యూటీ సీఎం కూటమికి మూల స్తంభమైన పవన్ కళ్యాణ్ ఎక్కడ? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన అత్యంత కీలకమైన కేబినెట్ భేటీకి పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టారు. ఇదే మొదటిసారి కాదు, 2 సార్లు కాదు. ఇలా గైర్హాజరు కావడం ఇది వరుసగా 4వ సారి. అటు అసెంబ్లీ సమావేశాల వైపు కూడా ఆయన రాకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీల 34% రిజర్వేషన్ల ఖరారు లాంటి కీలక అంశాలపై చర్చ జరుగుతుంటే పవన్ ఎందుకు దూరంగా ఉంటున్నారు? కూటమిలో లుకలుకలు మొదలయ్యాయా? చంద్రబాబు లోకేష్ లతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారా? ఈ వరుస డుమ్మాల వెనుక ఉన్న అసలు సిసలైన ఇన్సైడ్ స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. 4 కేబినెట్ మీటింగులు, ఆ అసెంబ్లీ సమావేశాలు, ఏపీకి అత్యంత కీలకమైన అమరావతి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, ఇన్నిటికీ దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ గైర్హాజరుపై జనసేన శ్రేణులు ఒకటే సమాధానం చెబుతున్నాయి. ఆగస్టు 15న జరిగిన వేడుకల సమయంలో పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారని, గతంలో జరిగిన శస్త్రచికిత్స ప్రభావంతోనే ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని జనసేన నేతలు పదే పదే క్లారిటీ ఇస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఆయన ఉత్తరాంధ్ర వెళ్లి ఏనుగుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనటం, ఇతర శాఖాపరమైన మీటింగ్లకు హాజరవుతుండటం విశ్లేషకుల మెదళ్లకు పనిపెడుతోంది. పరామర్శలకు, ఇతర సభలకు వెళ్తున్న పవన్ కీలకమైన కేబినెట్ కు ఎందుకు దూరంగా ఉంటున్నారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. రాజధాని అమరావతి, సిఆర్డీఏ కార్యక్రమాలకు సంబంధించి ఏ కీలక డిసిషన్ తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ అక్కడ ఉండటం లేదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల ప్రారంభోత్సవాలకు ఆయన వెళ్లలేదు. 2 సార్లు కేబినెట్ సమావేశాలకు వచ్చిన మధ్యలోనే వెళ్లిపోయిన ట్రాక్ రికార్డు ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ స్వయంగా మనం జై ఆంధ్ర అనాలి, జై అమరావతి అని కాదు అని చేసిన వ్యూహాత్మక సంచలన కామెంట్ ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. ఒకవైపు అమరావతి నిర్మాణాల్లో చదరపు అడుగుల లెక్కల్లో అవకతవకలు జరుగుతున్నాయని ప్రతిపక్ష వైసీపీ విమర్శల దాడి చేస్తుంటే, ఆ మరకలు అంటకుండా ఉండేందుకే పవన్ ఉద్దేశపూర్వకంగానే రాజధాని వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారా అన్న చర్చ బలంగా సాగుతోంది. మరోవైపు కూటమిలో అంతర్గత కెమిస్ట్రీపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లతో పవన్ కళ్యాణ్ మునుపటిలా సఖ్యత లేదా, వాళ్ళ మధ్య రాజకీయం దూరం పెరిగిందా అన్న గుసగుసలు అమరావతి కారిడార్లలో వినిపిస్తున్నాయి. దానికి తోడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ బీజేపీ పెద్దల డైరెక్షన్ లోనే నడుస్తున్నారని, ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటీని, స్వతంత్ర వాయిస్ ను బలంగా వినిపించేందుకే వ్యూహాత్మకంగా ఆయన కొంచెం సైలెంట్ అయ్యారంటూ టీడీపీలో ఒక వర్గం కూడా బలంగా వాదిస్తోంది. చూసారుగా, ఇది కేవలం అనారోగ్యమే అయితే సమస్య లేదు, కానీ దీని వెనుక పక్కా రాజకీయ వ్యూహమే ఉంటే మాత్రం కూటమిలో సంచలనాలకు కొదవ ఉండదు. స్థానిక సంస్థల ఎన్నికల శంఖారావం మోగుతున్న వేళ, బీసీ రిజర్వేషన్లపై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న వేళ, డిప్యూటీ సీఎం వరుసగా గైర్హాజరు కావడం ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు పంపుతోంది? వైఎస్ఆర్సీపీ ఈ అవకాశాన్ని ఎలా వాడుకోబోతోంది? దీనిపై జన సైనికులు, కూటమి పెద్దలు ప్రజల్లో ఉన్న అనుమానాలను ఎలా పటాపంచలు చేస్తారు? రాబోయే రోజుల్లో ఏపీ పాలిటిక్స్ ఇంకెంత హీటెక్కబోతున్నాయో వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.